ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా రామయ్యపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నరసింహులపల్లి గ్రామంలో నెలకొల్పిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖిలా వనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న వంటశాల గదికి భూమి పూజ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో రచ్చపల్లి తాజా మాజీ సర్పంచ్ మూర సుధాకర్ తో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ వాతావరణంలో వచ్చిన మార్పులతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై అధికారులకి పలు సూచనలు చేశారని అన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రుప్లా నాయక్ ఉన్నారు. వాతావరణంలో పెను మార్పుల వల్ల అకాల వర్షాలతోని గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పట్టణ ప్రాంత ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు ఆదేశపరంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి గ్రామీణ ప్రాంతం ఉండే ప్రజలు కూడా ఏదైతే చెరువులు కానీ కుంటలు కానీ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే ఆ మండలాలకు సంబంధించిన అధికారులకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ భారీ వర్షాలతోని రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మరి అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ధర్మపురి నియోజకవర్గ అదేవిధంగా మంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను.